హిమాలయ దేశం నేపాల్లో మెరుపు వరదలు పెను విధ్వంసం సృష్టించాయి. టిబెట్ సరిహద్దు దిశ నుంచి ఉగ్రరూపం దాల్చి ప్రవహించిన బోటే కోషి నది తీర ప్రాంతాలను ముంచెత్తింది. విపత్తులో ఇప్పటివరకు 8 మంది మృతి చెందగా సుమారు 400 మంది గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో 105 మంది భారతీయులతో పాటు 37 మంది ఎన్ఆర్ఐలు ఉన్నట్లు నేపాల్ టూరిజం బోర్డు వెల్లడించింది. ఈ వరద దాటికి పలు గ్రామాలు వరద నీటిలో కొట్టుకుపోయాయి. 6 ప్రధాన జల విద్యుత్ ప్రాజెక్టులు తీవ్రంగా దెబ్బతినటంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. నేపాల్ సైన్యం హెలికాప్టర్లతో సహాయక చర్యలను ముమ్మరం చేసింది. టిబెట్ వైపు నుంచి ఒక్కసారిగా విరుచుకుపడిన బోటే కోషి నది వరద ఉధృతి నేపాల్ ఉత్తర జిల్లాల్లో తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. కొండ లోయల గుండా బురద నీరు భారీ శబ్దంతో ముంచెత్తడంతో తీర ప్రాంత గ్రామాలు కొట్టుకుపోయాయి. నువాకోట్, దార్జిలింగ్ జిల్లాల నుంచి ఇప్పటి వరకు 8 మృతదేహాలను వెలికి తీసినట్లు నేపాల్ పోలీసు ప్రతినిధి వెల్లడించారు. ఈ వరద తీవ్రతకు రస్వా జిల్లాలో సహాయక చర్యల్లో ఉన్న 26 మంది నేపాల్ పోలీసులు, 7 ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ సిబ్బంది గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. అలాగే గల్లంతైన వారి కోసం నేపాల్ ఆర్మీ రంగంలోకి దిగింది. హెలికాప్టర్లు విపత్తు నిర్వహణ బృందాలను ప్రభావిత ప్రాంతాలకు తరలించి ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని హెచ్చరికలు జారీ చేశారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సవిన్ ఫోన్ ద్వారా అందిస్తారు. సవిన్, చెప్పండి. నేపాల్లో ఉన్నటువంటి రసువా జిల్లా బొటెకోషి నదిలో ఆకస్మికంగా సంభవించినటువంటి వరదల ప్రభావంతో పెద్ద ఎత్తున నష్టం జరిగిందని చెప్పుకోవచ్చు. దాదాపుగా ఈ వరదల్లో 500 మంది గల్లంతైనట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా నేపాల్ జాతీయులతో పాటు ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి పర్యాటకులు పెద్ద ఎత్తున గల్లంతైనట్లు నేపాల్ పర్యాటక శాఖ గుర్తించింది. ముఖ్యంగా ఉదయం 8:30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రభావం ఒక నేపాల్కే పరిమితం కాలేదు. మరోవైపు చైనా ఆక్రమించినటువంటి టిబెట్ సరిహద్దుల్లో కూడా ఈ ఆకస్మిక వరదల వల్ల పెద్ద ఎత్తున నష్టం సంభవించినట్లుగా అటు చైనా ప్రభుత్వం కూడా ప్రకటించినట్లుగా మనకు సమాచారం అందుతుంది. మొత్తానికైతే ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నటువంటి పర్యాటకుల ఆచూకీ కోసం ట్రావెల్ ఏజెన్సీలు, పర్యాటక పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు. ముఖ్యంగా ట్రావెల్స్ కంపెనీల నుంచి అందుతున్న సమాచారం మేరకు మొత్తం 384 మంది ప్రయాణికులు పర్యాటకులుగా వచ్చినటువంటి ప్రయాణికులు గల్లంతైనట్లుగా తెలుస్తోంది. వీరిలో 291 మంది విదేశీయులు కాగా 93 మంది నేపాల్ జాతీయులు ఉన్నారు. ఇక గల్లంతైన విదేశీ పర్యాటకులలో భారతీయులు మాత్రమే అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా దాదాపు 105 మందికి పైగా భారతీయులు ఈ ప్రమాదంలో గల్లంతైనట్లుగా తెలుస్తోంది. ఇక నేపాల్ వరదలతో ఇటు భారతదేశంలో బీహార్, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాలు కూడా అప్రమత్తమయ్యాయి. నేపాల్ త్రిశూలి పరివాహక ప్రాంతాల్లో హై అలర్ట్ జారీ చేసినటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. ఇక స్థానికుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించినటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. ఇక టిబెట్ సరిహద్దు ప్రాంతంలో సంభవించినటువంటి ఈ ఆకస్మిక వరదల నేపాల్లో తీవ్ర విధ్వంసం సృష్టించాయని చెప్పుకోవచ్చు. పలు గ్రామాలు, హైడ్రో పవర్ ప్రాజెక్టుల నిర్మాణ ప్రదేశాలు వరద నీటిలో కొట్టుకుని పోయాయి. 28 మంది భద్రతా సిబ్బంది కూడా గల్లంతైన పరిస్థితి కనపడుతోంది. పెద్ద ఎత్తున అటు ప్రాణ నష్టం, ఇటు ఆస్తి నష్టం సంభవించినటువంటి పరిస్థితులు అయితే ఉన్నట్లుగా అధికార వర్గాలు అంచనా వేస్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది. ఇక ఈ నదీ తీర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలంటూ కూడా విజ్ఞప్తులు చేసినటువంటి పరిస్థితి అయితే మనకు కనపడుతుంది. ఇక రస్వా పర్వత జిల్లా పరిధిలో ఉన్నటువంటి షాప్రూ బేసి, అదేవిధంగా తిమురే ప్రాంతాలు ఈ వరద దాటికి అత్యంత తీవ్రంగా ప్రభావితమైనట్లు నేపాల్ ప్రభుత్వం అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనపడుతుంది. ఇక బోటేకోషి నదీ పరివాహక ప్రాంతాల ప్రజలను కూడా సురక్షితంగా ఉండాలంటూ స్థానిక అధికారులు హెచ్చరించారు. ఇక గ్రామాలు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు సైతం కొట్టుకుని పోయినట్లుగా తెలుస్తుంది. ఇక నష్టం తీవ్రతపై పూర్తి వివరాలపై అధికార యంత్రాంగం అంచనాలు వేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. ఇక దీనిపై నేపాల్ ప్రధానమంత్రి బాలేంద్ర షా కూడా స్పందించారు. సహాయక చర్యల్లో పోలీసు, సైనిక బలగాలను రంగంలోకి దించినట్లుగా స్పష్టం చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పాటు
గల్లంతైనటువంటి 28 మంది భద్రతా సిబ్బందులు 19 మంది నేపాల్ పోలీస్ విభాగానికి చెందినవారు, 9 మంది ఆర్ముడ్ పోలీస్ ఫోర్స్ కు చెందినవారుగా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక రసువాగడి పోలీస్ పోస్ట్ లో ఉన్నటువంటి 22 మందిలో 13 మంది ఆచూకీ కూడా లభించలేదంటూ అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం అంచనా వేస్తుంది. ఇక మొత్తానికైతే ఈ నేపాల్ ప్రాంతంలో నేపాల్ దేశంలో సంభవించినటువంటి ఈ ఆకస్మిక వరదలతో తీవ్ర స్థాయిలో అటు ఆస్తి నష్టం ఇటు ప్రాణ నష్టం సంభవించింది. మరోవైపు పర్యాటకులు కూడా పెద్ద ఎత్తున ఈ జల ప్రవాహంలో ప్రళయంలో గల్లంతైనటువంటి పరిస్థితి అయితే మనకు ఓవరాల్ గా కనపడుతోందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా దీనిపై వెంటనే నేపాల్ ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. నేపాల్ ప్రధానమంత్రి బాలేంద్ర షా ముఖ్యంగా వెంటనే హై లెవెల్ కమిటీ మీటింగ్ ను అంటే దీనిపై ఏ విధంగా వరదలు సంభవించాయి, వరదల ప్రభావం, ఆస్తి నష్టం, ప్రాణ నష్టం ఏ విధంగా ఉంది అనే దానిపైన అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. ఇక రాసువా, నువాకోట్, తాడింగ్, చిత్వాన్, గోర్ఖా నదీ తీరాల్లో నివసిస్తున్నటువంటి ప్రజలు తదుపరి ఆదేశాలు వచ్చే వరకు అప్రమత్తంగా ఉండాలంటూ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ఇక అదే విధంగా భద్రతా చర్యలపై కూడా నేషనల్ డిజాస్టర్ రిడక్షన్ అండ్ మేనేజ్మెంట్ అథారిటీ కూడా పూర్తి స్థాయిలో NDRRM పూర్తి స్థాయిలో అక్కడ ఉండి భద్రతా చర్యలను పర్యవేక్షణ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. ఇక ఈ వరదల దృష్ట్యా సహాయక పునరావాస కార్యక్రమాలను కూడా పెద్ద ఎత్తున నేపాల్ ప్రభుత్వం ముమ్మరం చేసినట్లుగా తెలుస్తోంది. మొత్తానికైతే అదనపు సాయుధ సైన్యాన్ని, సాయుధ పోలీస్ దళాన్ని నేపాల్ పోలీసు ఇక్కడ చూసుకుంటే ఈ వరదల ప్రమాదంలో వేరే దేశాల కంటే కూడా మన భారతీయులు ఎక్కువ మంది అక్కడ చిక్కుకుపోవడం జరిగింది. సో ప్రధానంగా భారతీయులు ఎక్కువ మంది అక్కడ ఉండడానికి కారణం ఏమై ఉండొచ్చు? అంటే ప్రధానంగా నేపాల్ అనేది భారత్ కు సరిహద్దు ప్రాంతంగా ఉంటుంది. నేపాల్ దేశం భారతదేశంలో బీహార్ తో పాటు ఉత్తరప్రదేశ్ ఇట్లా అనేక రాష్ట్రాలతో సరిహద్దులను పంచుకుంటూ ఉంటున్న పరిస్థితి మనకు కనపడుతుంది. దీంతో పెద్ద ఎత్తున నిరంతరం అటు నేపాల్ నుంచి భారత్ వైపు, భారత్ నుంచి నేపాల్ వైపుకు పర్యాటకులు, అదేవిధంగా ఇతర వివిధ ప్రదేశాలను చూడడానికి పర్యాటకులు పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతూ ఉంటుంది. కాబట్టి దీంతో పెద్ద ఎత్తున పర్యాటకులు ఆ ప్రాంతాలకు వెళ్ళడం, అది పర్యాటక ప్రాంతంగా ఉండడంతో అకస్మాత్తుగా ఒక్కసారిగా భారీ వరదలు రావడం, దీంతో దాదాపు 105 మందికి పైగా భారతీయులు గల్లంతైనట్లుగా తెలుస్తోంది. దీనిపై పూర్తి స్థాయిలో ఈ పర్యాటకులు ఏ విధంగా వెళ్లారు, ఇండివిజువల్ గా వెళ్లారా లేకపోతే ట్రావెల్ ఏజెన్సీల ద్వారా వెళ్లారో దాన్ని పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఆ డేటా తెప్పించుకొని ఈ భారతీయుల్లో ఎక్కువ ఏ రాష్ట్రానికి చెందిన వారు వెళ్లారు, సరిహద్దు ప్రాంతాలకు సంబంధించినటువంటి రాష్ట్రాల వాళ్ళు వెళ్లారా, ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి వారు వెళ్లారు అనేది పూర్తి స్థాయిలో భారత ప్రభుత్వం దీనిపై ఒక అంచనాకు కూడా వచ్చే అవకాశం మనకు కనపడుతుంది. దీంతో భారత్ కూడా నేపాల్ సరిహద్దు రాష్ట్రాలను అప్రమత్తం చేయడంతో పాటు భారత్ నుంచి పర్యాటకులు ఎవరెవరు వెళ్లారు, ఏ ప్రాంతాల నుంచి వెళ్లారు అన్న దానిపైన కూడా కేంద్ర విదేశాంగ శాఖ పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ సవిన్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.